को याद कर, जी भर उसको प्यार कर, सांसों को आबाद कर ले मेरे मना। शिव बाबा को याद कर, जी भर उसको प्यार कर, सांसों को आबाद कर ले मेरे मना। सांसों को आबाद कर ले मेरे मना। ओम शांति। 14 सितंबर 2020 साकार मुरली। मीठे बच्चे, तुम अभी सच्ची सच्ची पाठशाला में बैठे हो। మీరు నిజమైన పాఠశాలలో కూర్చున్నారు। यह सत्संग भी है। यहाँ तुम्हें సత్ బాప్ కా సంగ్ మిలా హై। ఇది సత్సంగం కూడా, ఇది సత్యమైనటువంటి తండ్రి యొక్క సాంగత్యం ఇక్కడ మీకు దొరికింది। జో పార్ లగా దేతా హై। ఈ సత్యమైన సాంగత్యం మిమ్మల్ని ఈ యొక్క దాటిస్తుంది, అంటే ఈ యొక్క దుఃఖాన్ని నుండి దాటించగలుగుతుంది। బాబా ప్రశ్న పూछा, हिसाब किताब के खेल में मनुष्यों की समझ और तुम्हारी समझ में कौन सा अंतर है। ఈ యొక్క కర్మ సిద్ధాంతం లోపల, కర్మ సిద్ధాంతం అనే యొక్క ఆట లోపల మనుషుల యొక్క వివేకం ఎలా ఉంది, మీ యొక్క వివేకం ఎలా పనిచేస్తుంది అని అడుగుతున్నారు బాబా। మనుష్య సమస్తే హై ఉత్తర్, మనుష్య సమస్తే హై యా జో దుఃఖ సుఖ కా ఖేల్ చల్తా హై। మనుషులు ఏమనుకుంటారు, ఈ సుఖ దుఃఖాల ఆట నడుస్తూనే ఉంటుంది అనుకుంటారు। యా దుఃఖ సుఖ సబ్ పరమాత్మ హీ దేతే హై। ఈ సుఖ దుఃఖాలు రెండు కూడా పరమాత్మనే ఇస్తారు అనుకుంటారు। और तुम बच्चे समझते हो, కానీ మీరేమనుకుంటారు, ये हर एक के कर्मों के हिसाब का खेल है। కానీ ఇది ప్రతి ఒక్కరి యొక్క కర్మల లెక్కాచారం ప్రకారం ఆట నడుస్తుంది। బాప్ కిసి కో భీ దుఃఖ్ నహీ దేతే, బాబా ఎవరిని కూడా దుఃఖపెట్టరు। వహ్ తో ఆతే హీ హై సుఖ కా రాస్తా బతానే, ఆయన వచ్చేదే సుఖప్రదమైన మార్గం చూపించడానికి। బాబా कहते हैं, బచ్చే మైనే కిసి కో భీ దుఃఖ్ నహీ కియా, నేను ఎవరిని బాధ పెట్టలేదు అంటున్నారు బాబా। ఏ తో తుమ్హారే హీ కర్మోం కా ఫల్ హై, ఇది మీ యొక్క కర్మల ఫలమే దుఃఖం అనేది అంటున్నారు బాబా। అచ్చా గీత్ హై ఇస్ పాప్ కి దునియా సే और कहीं दूर ले चल। ఓం శాంతి। మీఠే మీఠే రుహానీ బచ్చోं ने गीत सुना, పాట విన్నారు కదా। కిస్కో పుకార్తే హై, ఎవరిని పిలుస్తున్నారు, बाप को, తండ్రిని పిలుస్తున్నారు కదా। బాబా ఆకర్ ఇస్ పాప్ కి కలియుగి దునియా సే సత్యుగి పుణ్యకి దునియా మే లే చలో, ఏమని పిలుస్తున్నారు, బాబా ఈ పాపపూరితమైన ఈ కలియుగం నుండి మమ్మల్ని ఆ పుణ్యప్రదమైన సత్యుగంలోకి తీసుకెళ్ళమని పిలుస్తున్నారు। అవి జీవాత్మ ఏ సబ్ కలియుగి హై, ఇప్పుడున్న జీవాత్మలందరూ కూడా కలియుగం మనుషులే। ఉన్హోంకి బుద్ధి ఊపర్ జాతి హై, అందుకే వాళ్ళందరి పైన చూస్తుంటారు। బాబా कहते हैं, मैं जो हूँ जैसा हूँ ऐसा कोई नहीं जानते। భగవంతురాని పైకి చూసి చెప్పినంత మాత్రాన నేను ఎలాంటి వాడిని ఏమిటి అది ఎవరు కూడా తెలుసుకోలేదు। ఋషి ముని ఆది भी कहते हैं, సాధు సన్యాసులు కూడా అంటారు ఏమని, हम रचयिता मालिक अर्थात बेहद के बाप और उनकी बेहद की रचना के आदि मध्य अंत को नहीं जानते। మేము సృష్టిని, సృష్టికర్త యొక్క ఆది మధ్య అంత్యాన్ని మేము తెలుసుకోలేము అని సాధు సన్యాసులు కూడా చెప్తారు। ఆత్మయే జహా రహతి హై వహ్ హై బ్రహ్మ మహత్తత్వ, ఆత్మలుండే స్థానం ఏంటి, బ్రహ్మ మహత్తత్వం। జహా సూర్య చాంద్ నహీ హోతే, అక్కడ సూర్యచంద్రులు అనేవాళ్ళు ఉండరు। నా మూల్ వతన్ నా సూక్ష్మ వతన్ మే, అక్కడ కూడా సూర్యచంద్రులు ఉండరు। పరంధామంలో సూక్ష్మవతనంలో ఎక్కడ ఉండరు। బాకీ ఇస్ మాండవే మేతో బిజ్లియా ఆది సబ్ చాహియే, ఈ రంగస్థలం మీద మాత్రము ఈ యొక్క లైట్లు అవసరము అంటున్నారు బాబా। తో ఇస్ మాండవేకు బిజిలీ మిల్తీ హై, అందుకని ఈ యొక్క రంగస్థలానికి వెలుతురు కావాలి। రాత్కు చాంద్ సితారే దిన్ మే సూర్య, పగలైతేనేమో సూర్యుడు, రాత్రి అయితేనేమో చంద్రుడు, నక్షత్రాలు ఉంటాయి। ఇన్ బత్తియోం కే హోతే హుయే భీ అంధ్యారా కహా జాతా హై, ఈ వెలుతురు ఉండి ఈ లైట్స్ ఉన్నప్పటికీ కూడా మీరు అజ్ఞాన అంధకారం అంధకారం అంటారు। రాత్కో తో ఫిర్ భీ బత్తి జలానీ పడతీ హై, రాత్రికైతే లైట్లు వెలిగించుకుంటారు,
సత్యుగు త్రేతా కో కహా జాతా హై దిన్. అందుకని బాబా సత్య త్రేతాయుగాల్లో ఏమంటారు, ఆ రెండింటిని పగలు అంటాడు బాబా. और భక్తి మార్గ కో కహా జాతా హై రాత్. భక్తి మార్గాన్ని ద్వాపర కలియుగాల్ని రాత్రి అంటారు బాబా. యహ్ భీ సమజ్ కి బాత్ హై నా, ఇది కూడా అర్థం చేసుకునే మాట కదా. నయి దునియా సో ఫిర్ పురానీ జరూర్ బనేగి, కొత్తది తప్పకుండా పాతది అవుతుంది అని అంటున్నారు బాబా. ఫిర్ నయి హోగి తో పురాణా కా జరూర్ వినాశ్ హోగా, కొత్తది తయారైందంటే పాత తప్పకుండా నశించిపోతుంది. ఏ హై బేహద్కి దునియా, ఇదంతా కూడా అనంతమైన ప్రపంచం. మకాన్ బి కోయి బాత్ బడే బడే హోతే హై రాజావో ఆదికే, పెద్ద పెద్ద మహల్స్ ఉంటాయి రాజులకి. ఏ హై బేహద్ కా ఘర్, ఇది అనంతమైన ఇల్లు. మాండ్వార్ పెద్ద రంగస్థలం, అథవా స్టేజ్. ఇన్కో కర్మక్షేత్ర బి కహా జాతా హై, అందుకని దీన్ని కర్మక్షేత్రం అని కూడా అంటారు. కర్మతో జరూర్ కర్నా హోతా హైనా, ఈ రంగస్థలం మీదే కర్మ చేయాల్సి ఉంటుంది కదా. సబ్ మనుష్యం కే లియే యహ్ కర్మక్షేత్ర హై, మానవాత్మలందరికీ కూడా ఇది కర్మక్షేత్రం. సబ్కో కర్మ కర్నా హీ హై, అందరు కర్మ చేయాల్సిందే. పాట బజానా హీ హై, పాత్ర ఎవరి పాత్ర వాళ్ళు అభినయించాల్సిందే. పాట హర్ ఏక్ ఆత్మకో పహలే సే మిలా హువా హై, ప్రతి ఆత్మకి ఎవరెవరి పాత్ర వాళ్ళకి ముందు నుంచి దొరికింది. తుమ్హారే మే భీ కోయి హై జో ఇన్ బాతోं को अच्छी రీతి సే సమజ్ సక్తే హై, మీలో కూడా కొంతమంది చక్కగా ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకోగలరు. వాస్తవ మే యహ్ గీతా పాఠశాల హై, నిజంగా ఇది ఒక గీతా పాఠశాల. పాఠశాల మే కభీ బూఢే ఆది పడితే హై క్యా, పాఠశాల అంటే వృద్ధులు ఎవరైనా చదువుకుంటారా? యహాతో బూఢే జవాన్ ఆది సబ్ పడితే, కానీ ఇక్కడ వృద్ధులు యువకులు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చదువుకుంటారు కదా. ఇన్మే ఇన్సే క్యా బనేంగే, వేదోం కి పాఠశాల నహీ కహేంగే, దీన్ని వేద పాఠశాల అనడానికి లేదు. వహా కోయి బి ఏం ఆబ్జెక్ట్ హోతీ నహీ, అక్కడ ఏ లక్ష్యము అనేది ఉండదు అంటున్నారు బాబా వేరే పాఠశాలల్లో. హమ్ ఇతనీ వేద శాస్త్రాది పడితే ఇన్సే క్యా బనేంగే, అచ్చా ఇన్ని వేదాలు శాస్త్రాలు నేర్చుకున్నారు, దాంతో ఏం తయారవుతారు మీరు? వహ జాంతే నహీ, అది కూడా తెలియదు వాడికి. కోయి బి జో సత్సంగ్ హై హమ్ ఏం ఆబ్జెక్ట్ కుచ్ నహీ, ఏ సత్సంగానికి వెళ్ళినా లక్ష్యం అంటూ ఏమీ లేదు. అబ్ తో ఉన్కో సత్సంగ్ కహనే సే లగ్జా ఆతి హై, వాటిని ఇప్పుడు సత్సంగం అనడానికి సిగ్గు అనిపిస్తుంది. సత్తో ఏక్ బాప్ కి హై, సత్యం అనేది బాబా ఒక్కరే కదా. జిస్కే లియే కహా జాతా హై సంగ తారే కుసంగ బోరే, ఆయన గురించి చెప్పడం జరుగుతుంది. సత్యమైన సాంగత్యం తరింపజేస్తే చెడు సాంగత్యం పాడు చేస్తుంది. కుసంగ కలియుగి మనుష్యం కా హై, చెడు సాంగత్యం ఎవరిది? కలియుగం మనుషులది. సతకా సంగతో ఏకీ హై, సత్యమైన ఒక్కడే, ఆయన సాంగత్యమే ఉంటుంది. అభి తుమ్కో వండర్ లగ్తా హైనా, ఇవన్నీ వింటే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. సారే సృష్టికి ఆది మధ్య అంతకా జ్ఞాన్ కైసే బాప్ దేతి, బాబా ఏ విధంగా మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఇస్తున్నారు మనకి. తుమ్కో తో ఖుషీ హోనీ చాహియేనా, మీకు ఎంత సంతోషం ఉండాలి. తుమ్ సచ్చి సచ్చి పాఠశాల మీ బయటి హో, మీరు నిజమైన పాఠశాలలో కూర్చున్నారు. బాకీ సబ్ హై జూటీ పాఠశాల, మిగతావన్నీ కూడా అసత్యమైన పాఠశాలలు. ఉన్ సత్సంగం ఆది సే కుచ్ భీ బన్కర్ నికల్తే నహీ, ఆ సత్సంగాల్లోంచి ఎవరు ఏదో తయారై బయటికి రారు. స్కూల్ కాలేజ్ ఆది సే ఫిర్ భీ కుచ్ బన్కర్ నికల్తే హై, క్యూంకి పడితే హై. స్కూళ్ళల్లో కాలేజీలు అయితే ఏదో ఒకటి చదువుకొని పాపం డిగ్రీలు తీసుకొని బయటకు వస్తారు, కానీ సత్సంగాల్లో ఏమేమి ఉండదు. బాకీ కహా భీ పడాయి నహీ, వేరే చోట ఎక్కడ కూడా చదివించడం అనేది ఉండదు. సత్సంగ్ కో పడాయి నహీ కహీ, సత్సంగత్యాన్ని చదువని మాత్రం అనరు. శాస్త్ర ఆదితో పడకర్ ఫిర్ దుకాన్ ఖోల్కర్ బయటతే హై, శాస్త్రాలు చదువుకొని ఒక దుకాణం తెచ్చుకొని కూర్చుంటారు. పైసా కమాతి, డబ్బులు ధనం ఆర్జిస్తారు. గ్రంథ థోడా సీక్కర్ గురుద్వార్ ఖోల్ బయట జాతే హై, గ్రంథ సాహిబ్ని కొంచెం నేర్చుకొని గురుద్వారాలు తెచ్చి కూర్చుంటారు. తుమ్హారా గురుద్వారా హై ముక్తి और జీవన్ ముక్తి కా ధామ్, మీ గురుద్వారా ఏంటి? ముక్తి జీవన్ ముక్తి ధామం. సద్గురు ద్వార్, మీ నిజమైన సద్గురువు యొక్క ద్వారం అన్నమాట. సద్గురు కా నామ్ క్యా హై, మీ సద్గురువు యొక్క పేరేంటి? అకాల్ మూరత్ అవినాశి పిత, సద్గురు కో అకాల మూరత్ కహతే హై. సిక్కులు ఏమంటారు? సద్గురువుని అకాల మూరత్ అంటారు. వह आकर ముక్తి జీవన్ ముక్తి ద్వారా ద్వార్ ఖోల్తే హై, ఆయన వచ్చి ముక్తి జీవన్ ముక్తి యొక్క ద్వారం తెరుస్తారు. అకాల మూర్త హైనా జిస్కో కాల్ బీ ఖా నహీ సక్తి, ఆయనకు మృత్యు అంటూ లేదు. ఆత్మ హై హీ బింది, ఉన్కో కాల్ కైసే ఖాయేగా, ఆత్మ ఉన్నదే బిందు స్వరూపం అయితే
ఆయన మృత్యువు ఎలా తీసుకుంటుంది, కబళిస్తుంది. వహ ఆత్మతో శరీర్ छोड़कर भाग जाती. ఆత్మ అయితే శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతుంది మామూలు ఆత్మ. मनुष्य समझते थोड़ी ही है कि एक पुराना शरीर छोड़ फिर जाए दूसरा लेगी. మనుషులకేం అర్థమవుతుంది, పాత శరీరం వదిలిపెడితే మరో శరీరం తీసుకుంటామని. फिर इसमें रोने की क्या दरकार है, మరి అడవడం ఎందుకు దానికోసం. यह तुम जानते हो డ్రామా అనాది బనా హువా హై. ఈ విషయం మీకు తెలుసు, డ్రామా ముందు నుంచి తయారయ్యింది. హరేక్ కో పాట బజానా హీ హై, ప్రతి ఒక్కరూ పాత్ర నటించాల్సిందే అంటున్నారు బాబా. బాప్నే సంఝాయా, ఏమని చెప్పారు బాబా, సత్యుగమే హై నష్టో మోహ. సత్యుగంలో ఎలాంటి మోహం అనేది ఉండదు. మోహజీత్కి भी కహానీ హైనా, పండితులు సునాతే హై, పండితులు చెప్తుంటారు మోహాన్ని జయించిన రాజు జనకుడని. మాతాయే भी सुन सुन कर फिर గ్రంథ రఖ్ బైఠ్ జాతీ హై. ఆ విధంగా విని విని గ్రంథ సాహిబ్ పెట్టుకొని కూర్చుంటారు. సునానేకి లియే, చెప్పడం కోసం వేరే వాళ్ళకి. బహుత్ మనుష్య జాకర్ సున్తే హై, చాలా మంది వెళ్ళి వింటూ ఉంటారు. ఉన్కో కహా జాతా హై కన్రస్, అలా వినడాన్ని శ్రవణానందము అంటున్నాడు బాబా. డ్రామా ప్లాన్ అనుసార్ మనుష్యతో కహెంగే హమారా దోష్ క్యా హై. డ్రామా అనుసారం మనుషులు ఏమంటారు, మా దోషం, మా తప్పేముంది, మా నేరమేముంది అంటారు. బాప్ కైతే తుమ్ హమ్కో బులాతే హో కి దుఃఖ్ కి దునియా సే లే జాओ. మీరే పిలిచారు కదా నన్ను ఈ దుఃఖపూరితమైన ప్రపంచం నుండి బయటకు తీసుకెళ్ళమని. అబ్ మై ఆయా హూ తో మేరా సున్నా చాహియేనా, ఇప్పుడు నేను వచ్చినప్పుడు నా మాట వినాలి కదా మీరు అంటున్నారు బాబా. బాప్ బచ్చోం కో బయట సమझाते हैं, మీ పిల్లలకు మాత్రమే చెప్తున్నారు బాబా. అచ్చి మత్ మిల్తీ హై, ఏమంటున్నారు, ఓహో లేని చాహియేనా, మంచి మాటలు ఉన్నప్పుడు మీరు తీసుకోవాలి కదా, వాటిని స్వీకరించాలి కదా. తుమ్మారా భీ కోయి దోష్ నహీ హై, మీ తప్పేమీ లేదు. యహ భీ డ్రామా థా, ఇది కూడా డ్రామాలే. రామరాజ్య రావణ రాజ్య కా ఖేల్ బనా హువా హై. ఈ డ్రామాలో రామరావణుల రాజ్యం ఒక ఆటలాగా తయారైంది. ఖేల్ మే కోయి హార్ జాతే హై తో ఉన్కో దోష్ తోడీ హై. ఆటలో ఎవరైనా ఓడిపోయారనుకో వాళ్ళ నేరమేముంది. జీత్ ఔర్ హార్ హోతీ అయినా, గెలుపు ఓటములు రెండు ఉంటాయి కదా అంటున్నారు బాబా. ఇస్మే లడాయికి బాత్ నహీ, దీంట్లో కొట్లాడుకునే విషయం, యుద్ధం అనేది లేనే లేదు. తుమ్కో బాద్షాహీ థీ, కాకపోతే మీకు సామ్రాజ్యం దొరికింది. యహ భీ ఆగే తుమ్కో మాలూమ్ నహీ థా, ఈ విషయం ముందు కూడా అంతకుముందు మీకు తెలియదు. అభీ తుమ్ సమజ్తే హో జో సర్వీసబుల్ హై జిస్కా నామ్ బాలా హై. ఎవరైతే బాగా సేవ చేస్తారో, ఎవరికైతే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు తెలుసు మీకు. ఇప్పుడు ఢిల్లీ మే సబ్సే నామీ గ్రామీ సమझाने वाला कौन है, ఢిల్లీలో బాగా చక్కగా చెప్పగలిగిన వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారు బాబా. తో జట్ నామ్ లేంగే జగదీష్ కా, వెంటనే జగదీష్ భాయ్ పేరు తీసుకుంటారు మీరు. తుమారే లియే మ్యాగజైన్ భీ నికల్తే హై, మీకోసం మ్యాగజైన్ కూడా వస్తుంది కదా. ఉస్మే సబ్ కుచ్ ఆ జాతా, అందులోనే అన్ని విషయాలు ఉంటాయి. అనేక్ ప్రకార్కి పాయింట్స్ లిఖతే హై, ఆ మ్యాగజైన్లో రకరకాల విషయాలు రాయడం జరుగుతుంది. బ్రిజ్మోహన్ భీ లిఖతే హై, బ్రిజ్మోహన్ భాయ్ కూడా రాస్తారు. లిఖనా కోయి మాసిక గారు తోడీ హై, రాయడం అనేది చిన్న విషయం అనుకుంటున్నారా అంటున్నాడు బాబా. జరూర్ విచార్ సాగర్ మంథన్ కర్తే హై, తప్పకుండా మనన చింతన చేయవలసి ఉంటుంది. అచ్చి సర్వీస్ కర్తే హై, మంచి సేవ చేయాల్సి ఉంటుంది. కితనే లోగ్ పడకర్ ఖుష్ హోతే హై, అవి అన్నీ చదివి ఎంతమంది సంతోషపడతారో తెలుసా. బచ్చోం కో భీ రిఫ్రెష్మెంట్ మిల్తీ హై, మీకు కూడా చాలా రిఫ్రెష్మెంట్ దొరుకుతుంది. కోయి కోయి ప్రదర్శని మే బహుత్ మాథా మార్తే హై, కొంతమంది ప్రదర్శనలో నెత్తి నొప్పి పెట్టుకుంటారు. కోయి కోయి కర్మబంధన్ మే ఫసే హుయే హై, కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ కర్మబంధనంలో చిక్కుకుపోయి ఉంటారు. ఇస్లియే ఇత్నా ఉఠా నహీ సక్తే, అందుకని ఇంతగా జ్ఞానాన్ని వాళ్ళు తీసుకోలేకపోతారు. ఏ భీ కహెంగే డ్రామా, దీన్ని కూడా డ్రామా అనాలి. అబలావం పర్ భీ అత్యాచార హోనే కా డ్రామా మే పాఠ హై, స్త్రీల మీద కూడా అత్యాచారాలు జరిగేది డ్రామాలో పాత్ర ఉంది అంటున్నాడు. ఐసా పాఠ క్యూం బజాయా, ఏ ప్రశ్న హీ నహీ ఉఠతా, ఇలాంటి పాత్ర ఎందుకు ఉంది అనేది ప్రశ్నించే అవసరం లేదు అంటున్నారు బాబా. యతో అనాది బనా బనాయా డ్రామా హై, ఉన్కో కుచ్ కర్ తోడీ సక్తే, దాన్ని ఏం చేయగలుగుతాం మనం. కోయి కైతే హై హమ్నే గునాహ్ క్యా క్యా కియా జో ఐసా పాట రఖా, మేమేం పాపం చేసామని బాబా మాకు ఇలాంటి పాత్ర ఇచ్చావు అంటారంట కొంతమంది. అబ్ గునాహ్ కి తో బాత్ నహీ, పాపం అనే మాట కాదు ఇక్కడ. ఏ తో పాఠ హై, పాత్ర అలా ఉంది. అబలా ఏ కోయి తో నిమిత్త బనేగి జిన్ పర్ సితం హోంగే, స్త్రీలు ఎవరో ఒకళ్ళు నిమిత్తం కావాలి కదా, వాళ్ళపైన ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి కదా.
ऐसे तो फिर सब कहेंगे हमको भी पाठ यह पाठ क्यों అయితే అలా అయినప్పుడు మాకు ఈ పాత్ర ఎందుకు नहीं ये बना बनाया ड्रामा है ఇది తయారవుతున్నటువంటి డ్రామా పురుషోం పర్ भी అత్యాచారం होते అలాగని కేవలం స్త్రీల మీదే కాదు పురుషుల మీద కూడా ఉంటాయి इन बातों में सहनशीलता कितनी रखनी पड़ती है ఈ విషయాల్లో ఎంత సహించుకోవాల్సి ఉంటుంది बहुत सहनशीलता चाहिए చాలా ఓర్పు కావాలి మాయా के विघ्न तो बहुत पड़ेंगे మాయ అనేక రకాల విఘ్నాలు తెస్తుంది విశ్వ की बादशाही लेते हो तो कुछ मेहनत करनी पड़े ना విశ్వ సామ్రాజ్యం తీసుకుంటున్నారు మీరు ఇంతో అంత కష్టపడాలి కదా అంటున్నాడు బాబా డ్రామా में ఆపదాయే కిటకిట ఆది కిత్నీ है డ్రామాలో ఎన్ని కష్టాలు వస్తాయి ఎంత గొడవలు అవుతాయి అబలాओं पर अत्याचार लिखा हुआ है స్త్రీల మీద అత్యాచారాలు ఎన్నో రాసి ఉన్నాయి రక్త की नदियाँ भी होगी రక్తపు నదులు కూడా ప్రవహిస్తాయి అంటారు कहाँ भी सेफ्टी नहीं रहेगी ఎక్కడ మీకు రక్షణ అనేది దొరకదు अभी तो सुबह को क्लास आदि में जाते हो सेंटर्स पर ఉదయాన్నే మీరు సెంటర్లకి క్లాస్ కోసం వెళ్తారు वो भी समय आएगा तो जो तुम बाहर निकल भी नहीं सकेंगे ఎలాంటి టైం వస్తుందంటే మీరు బయటికి వెళ్ళడానికే వీలు కాదు అంటున్నారు బాబా దిన్ ప్రతిదిన్ జమానా బిగడతా జాతా హై అంటే ఒంటరిగా ఎక్కడికి బయటికి వెళ్ళే అవకాశమే ఉండదు ముందు ముందు అంటున్నారు బాబా అంటే రోజుకు రోజు పరిస్థితులు చాలా చెడిపోతున్నాయి ఆరు బిగడనా भी है చెడిపోయేదే ఉందంటున్నాడు బాబా దుఃఖకే దిన్ బహుత్ జోర్ సే ఆయేంగే దుఃఖంతో కూడిన విషయాలు మా రోజులు చాలా ఫోర్స్గా వస్తాయి అంటున్నాడు బాబా बीमारी आदि में दुख होता है तो అనారోగ్యంతో దుఃఖమైతే फिर भगवान को याद करते हैं पुकारते हैं భగవంతుడిని జ్ఞాపకం చేస్తారు పిలుస్తారు అవి तुमको मालूम है बाकी थोड़े दिन है ఇంకా కొద్ది రోజులేని మీకు ఇప్పుడు తెలుసు फिर हम अपने శాంతిధామ్ సుఖధామ్ జరూర్ जाएंगे ఓర్చుకోండి మళ్ళీ మన శాంతిధామానికి సుఖధామానికి వెళ్ళిపోతాం కదా దునియాకో తో యహ్ భీ పతా నహీ పాపం బయట ప్రపంచం వాళ్ళకి ఇది కూడా తెలియదు కదా अभी तुम बच्चे फील करते हो ना మీకు అనిపించట్లేదా అవి బాప్ కో పూరీ రీతి జాన్ గయే ఇప్పుడు బాబాని మీరు పూర్తిగా అర్థం చేసుకున్నారు తెలుసుకున్నారు ये सब तो समझते हैं परमात्मा लिंग है వాళ్ళందరికీ తెలియదు కదా పరమాత్మ లింగ స్వరూపం అనుకుంటారు పాపం శివలింగకి పూజ भी करते हैं అలాగా శివలింగాన్ని పూజిస్తారు వాళ్ళు तुम शिव के मंदिर में जाते थे మీరు పూర్వం శివాలయానికి వెళ్ళేవారు కదా అంటున్నారు బాబా कभी यह ख्याल किया कि शिवलिंग क्या चीज़ है ఎప్పుడైనా ఆలోచించారా అసలు శివలింగం ఏంటి అని మీరు అనుకున్నారా అప్పుడు పూజ్య होंगे तो फिर यह चीज़ें नहीं होगी మీరు పూజ్యులైన తర్వాత ఇవన్నీ ఉండనే ఉండవు शिव काशी के मंदिर में जाते हैं శివకాశి మందిరానికి వెళ్తారు किसको पता थोड़ी है అక్కడ వాళ్ళకి ఏం తెలుసు పాపం భగవాన్ నిరాకార్ है భగవంతుడు నిరాకారుడని తెలియదు కదా हम भी उनके बच्चे हैं మనం కూడా ఆయన పిల్లలమని అంతకంటే తెలియదు बाप बच्चे होकर फिर हम दुखी क्यों हैं బాబా ఏమంటున్నారు ఆయన పిల్లలై ఉండి మనం ఎందుకింత దుఃఖపడాలి విచార करने की बात है ना ఆలోచించాల్సిన విషయం కదా ఇది ఆత్మ कहती है हम परमात्मा की संतान है ఆత్మ ఏముంటుంది మేము భగవంతుడి పిల్లలం फिर हम दुखी क्यों है మేము దుఃఖితులం ఎందుకు అయ్యాము అని అడుగుతుంది बाप तो है ही सुख देने वाले తండ్రి అంటే మనకు సుఖాన్ని ఇచ్చేవారు కదా బులాతే भी है हे भगवान हमको हमारे दुख मिटाओ మీరు పిలిచారు కూడా మమ్మల్ని దుఃఖాన్ని వదిలించమని తొలగించమని वो कैसे मिटाए ఏ విధంగా తొలగించాలి దుఃఖ సుఖ यह तो अपने कर्मों का हिसाब है తెలుసుకోండి సుఖ దుఃఖాలు అనేవి మీ కర్మల యొక్క బాకీలు అన్నమాట मनुष्य समझते हैं सुख का एवजा सुख దుఃఖ కా ఎవజా దుఃఖ పరమాత్మ హీ దేతే ఏమనుకుంటారంటే దుఃఖానికి దుఃఖమే ఇస్తాడు భగవంతుడు సుఖపెట్టేవాడికి సుఖాన్నే ఇస్తాడు అనుకుంటారు ఉన్ పర్ రఖ్ దేతే హే భగవంతుడి మీద పెట్టేస్తారు నేపం బాప్ कहते हैं मैं कभी दुख नहीं देता हूँ నేను ఎప్పుడు దుఃఖాన్ని ఇవ్వను मैं तो आधा कल्प के लिए सुख देकर जाता हूँ నేను అర్ధకల్పం కోసం మీకు సుఖాన్ని ఇచ్చి వెళ్తాను ये फिर सुख और दुख का खेल है ఇది ఉన్నదే సుఖ దుఃఖాల ఆట सिर्फ सुख का ही खेल होता फिर तो यह भक्ति आदि कुछ न हो కేవలం సుఖంతోనే ఆటంతా ఉంటే ఈ భక్తి ఎందుకు చేసేవాళ్ళు మీరు భగవాన్ से मिलने के लिए ही ये भक्ति आदि सब करते हैं ना భగవంతుడిని రమ్మని పిలిచారు భక్తి చేశారు ఆయన కలుసుకోవడానికి కోసమే కదా अब बाप बैठ सारा समाचार सुनाते हैं అన్ని విషయాలు బాబా మనకు ఇప్పుడు చెప్తున్నారు
बाप कहते हैं तुम बच्चे कितने भाग्यशाली हो, మీరెంత అదృష్టవంతులు. ఉన్ ఋషి మునియో ఆది का भी कितना नाम है. ఆ సాధు సన్యాసులు కూడా ఎంత గొప్ప పేరుంది. తుమ్ హో రాజర్షి, ఓ హై హఠయోగ ఋషి. వాళ్ళకి మీకు తేడా ఏంటి? మీరేమో రాజర్షులు, వాళ్ళు హఠయోగ ఋషి. ఋషి అర్థాత్ పవిత్ర, ఎవరైనా ఋషి అంటే పవిత్రమైన వాళ్ళు. तुम स्वर्ग के राजा बनते हो तो पवित्र जरूर बनना पड़े. స్వర్గంలో మీరు రాజా కావాలంటే తప్పకుండా పవిత్రం కావాలి. సత్యుగ త్రేతా में जिनका राज्य था उनका ही फिर होगा. సత్య త్రేతాయుగాల్లో ఎవరు రాజ్యం ఉండేదో వాళ్ళదే ఉంటుంది. బాకీ సబ్ పీछे आएंगे, మిగతా వాళ్ళందరూ తర్వాత వస్తారు. तुम अभी कहते हो हम श्रीमत पर अपना राज्य स्थापन कर रहे हैं. శ్రీమతం పైన మా రాజ్య స్థాపన చేసుకుంటున్నామని మీరు అంటారు. పురాణీ దునియా కా వినాశ్ హోనే మే భీ సమయ తో లగేగానా. ఈ పాత ప్రపంచం వినాశనం కావడానికి కూడా సమయం పడుతుంది కదా. సత్యుగం ఆనా హై, కలియుగం జానా హై. సత్యుగం రావాలి, కలియుగం పోవాలి, టైం పడుతుంది. కిత్నీ బడీ దునియా, ఎంత పెద్ద ప్రపంచం ఇది. ఏకేక షహర్ మనుష్యోన్సే కిత్తనా భరా హువా హై. ఒక్కొక్క నగరము ఎలా అయిపోయిందంటే మనుషులతో నిండిపోయింది. ధనవాన్ ఆద్మీ దునియా కా చక్కర్ లగాతే. బాగా ధనవంతులైతే ప్రపంచం అంతా తిరిగి వస్తారు. పరంతు యహా సారీ దునియాకు కోయి దేఖ్ నా సకే. కానీ మొత్తం ప్రపంచాన్ని చూసిన వాళ్ళు ఎవరు ఉండరు అంటున్నాడు బాబా. సత్యుగమే దేఖ్ సక్తే, సత్యుగంలో అయితే చూడొచ్చు. ఎలాగా? క్యోంకి సత్యుగమే హై హీ ఏక్ రాజ్. సత్యుగంలో ఉన్నది ఒకటే రాజ్యం. ఇతనే తోడే రాజాయే హోంగే, కొద్దిమంది రాజులు ఉంటారు. యహాతో దేకో కిత్నీ బడీ దునియా, ఇక్కడ ఎంత పెద్ద ప్రపంచం. ఇత్నీ బడీ దునియా కా చక్కర్ కౌన్ లగాయి. ఇంత పెద్ద ప్రపంచాన్ని ఎవరు తిరిగి రాగలుగుతారు? వహా తుమ్కో సముద్రమే జానే కా నహీ. అక్కడ సముద్రంలో వెళ్ళేది కూడా ఉండదు మీకు. వహా సిలోన్ బర్మా ఆది హోంగే నహీ. అక్కడ సిలోను బర్మా ఇవన్నీ ఉండవు. కుచ్చివి నహీ, అవన్నీ ఏమి ఉండవు. ఇహ కరాచీ నహీ హోగి, కరాచీ కూడా ఉండదు అంటున్నాడు బాబా. తుమ్ సబ్ మీఠీ నదియోంకే కినారే పర్ రహతే హో. ఈ యొక్క మంచి నీళ్ళ నదులు ఉన్నాయి కదా, తీయటి మధురమైన నీళ్లు, నదుల పక్కన మీరు ఆ తీరాల్లో ఉంటారు. ఖేతీ బాడీ ఆది సబ్ హోతీ హై, సృష్టితో బడి హై. అంటే ఈ యొక్క పాడి పంట అన్నీ ఉంటాయి అక్కడ. సృష్టి పెద్దగా అవుతుంది. మనుష్య బహుత్ థోడే రహతే. కాకపోతే సృష్టి ఎంత పెద్దగా ఉన్నా, ఇప్పుడు ఎంత ఉందో అంత సృష్టి ఉంటుంది. కాకపోతే మనుషులు తక్కువ మంది ఉంటారు. फिर पीछे वृद्धि होती है, తర్వాత క్రమంగా వృద్ధి అవుతుంది. फिर वहाँ जाकर अपना राज्य स्थापन किया. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రాజ్య స్థాపన చేసుకుంటారు. ధీరే ధీరే హప్ కర్తే గయే, మెల్లమెల్లగా ఆక్రమించుకుంటూ ఉంటారు. अपना राज्य स्थापन कर दिया ना, अभी तो सबको छोड़ना पड़ता है. వాళ్ళ రాజ్య స్థాపన చేసుకున్నప్పటికి ఇప్పుడు అందరూ వదిలిపెట్టాల్సిందే. एक भारत ही है जिसने किसी का भी राज्य छीना नहीं. భారతదేశమే ఎవరి రాజ్యాన్ని దోచుకోలేదు. क्योंकि भारत असल में అహింసక్ హై. భరతఖండము అంటే ఒరిజినల్గా అహింసతో కూడి ఉన్నది అంటున్నాడు. భారత్ హీ సారీ దునియా కా మాలిక్ థా. భరతఖండమే అన్ని ప్రపంచానికి అందరికీ కూడా యజమానిలాగా ఉండేది. और सब पीछे आए हैं. మిగతా వాళ్ళందరూ తర్వాత వచ్చారు. జో టుకడే టుకడే లేతే గయే. చిన్న ముక్కలుగా మెల్లగా తీసుకుంటూ మొదలుపెట్టారు. తుమ్నే కోయి కో హప్ నహీ కియా. మీరెవరిని కూడా దోచుకోలేదు. అంగ్రేజోనే హప్ కర్ లియా. ఇంగ్లీష్ వాళ్ళు మనని దోచుకున్నారు, ఆక్రమించుకున్నారు. తుమ్ భారతవాసియం కో తో బాప్ విశ్వ కా మాలిక్ బనాతే. అందుకే బాబా మిమ్మల్ని విశ్వ యజమానిగా చేస్తున్నారు. తుమ్ కహా గయే తోడే హీ హో. మీరు ఎక్కడికి వెళ్ళిన కొద్ది మంది కదా. తుమ్ బచ్చోం కి బుద్ధి మే యహ్ సారీ బాతీ హై. ఈ విషయాలని మీ బుద్ధిలో ఉంటాయి. బూఢీ మాతాయేతో ఇతనా సబ్ కుచ్ నా సమझ ना सके. వృద్ధులైన మాతలకి ఇవన్నీ బుద్ధిలో ఉండవు. బాప్ कहते हैं अच्छा है जो तुम कुछ भी पढ़ी नहीं हो. మీరేమి చదువుకోవడం మంచిదే అయింది అంటున్నాడు. పడా హువా సబ్ బుద్ధి సే నికాల్నా పడతా హై. వాడు ఎక్కువ చదువుకుని ఉంటే అవన్నీ బుద్ధిలోంచి తీసేయాల్సి ఉంటుంది. ఏక్ బాత్ సిర్ఫ్ ధారణ కర్నీ హై. అవన్నీ తీసేసి ఒకే విషయం మీ బుద్ధిలో పెట్టుకోవాలి. ఏంటి? మీఠే బచ్చే బాప్కో యాద్ కరో. బాబా ఏమన్నారు? మధురమైన పిల్లలు తండ్రిని గుర్తు చేయండి. అదొకటే గుర్తు పెట్టుకోవాలి. तुम कहते भी थे ना బాబా आप आएंगे तो हम वारी जाएंगे. మీరే చెప్పేవారు కదా భక్తిలో, బాబా నువ్వు వస్తే నీ మీద మేము అంకితమైపోతాము అని, కుర్బాన్ జాయింగే బలైపోతాము అని. తుమ్హే ఫిర్ హమారే పర్ కుర్బాన్ జానా హై. అందుకని మీరంతా నా పట్ల నాకు అంకితమైపోవాలి, నా వద్ద.
లేన్ దేన్ హోతీ హే నా, ఇచ్చిపుచ్చుకోవడం అంటూ ఉంటుంది కదా. షాదీ కే టైం స్త్రీ పురుష ఏక్ దో కే హాత్ మే నమక్ దేతే హే. వివాహం టైంలో స్త్రీ పురుషులు ఒకరికొకరు చేతిలో ఉన్న ఉప్పు ఇస్తారు. బాప్ కో భీ कहते हैं हम तुम्हारा सब कुछ, తండ్రితో కూడా ఏమంటారు, సబ్ కుచ్ ఆప్కో దేతే హే, మా సర్వము మీకు ఇచ్చేస్తామంటారు. మర్నాతో హే, ఏ సబ్ ఖతం హోనా హే, నాకు ఇచ్చేదేముంటుంది, అందరూ పోయేదే ఉంది, అన్నీ పోయేవే ఉన్నాయి. ఆప్ హమ్కో ఫిర్ నయి దునియా మీద దేనా, మళ్ళీ ఇస్తామంటారు, మాకు మళ్ళీ కొత్త ప్రపంచంలో ఇమ్మంటారు. బాప్ ఆతే హీ హై సబ్కో లే జానే, బాబా వచ్చారు అందరిని తీసుకెళ్ళడానికి వచ్చారు. కాల్ హైనా మృత్యు కదా. సింధ్ మే కైతే తే, సింధులో ఏమనేవారు, ఏ కౌన్సా కాల్ హై, ఇది ఎలాంటి మృత్యువు అంటే జో సబ్కో భగాకర్ లే జాతే హే, అందరిని లాక్కొని పోతున్నారు. తుమ్ బచ్చేతో ఖుష్ హోతే హో, బాబా దగ్గరికి వస్తే మనమైతే సంతోషిస్తాం. బాప్ ఆతే హీ హై లే జానే, బాబా మనందరినీ తీసుకెళ్ళడానికి వచ్చారని సంతోషిస్తాం. హమ్తో ఖుషీసే అప్నే ఘర్ జాయింగి, సంతోషంగా మనం ఇంటికి వెళ్తాం, మన ఇంటికి ఆయనతో పాటు. సహన్ భీ కర్నా పడతా హై, కానీ మధ్యలో మీరు సహించుకోవాల్సింది ఉంటుంది. అచ్చే అచ్చే బడే బడే ఘర్కి మాతా ఏ మారే ఖాతీ హై, మంచి మంచి ఇళ్ళ మాతలు కూడా దెబ్బలు తిని ఉంటారు. తుమ్ సచ్చి కమాయి కత్తి హో, మీరు నిజమైన సంపాదన చేసుకుంటున్నారు. మనిషి తోడేయి జాంతే, మనుషులకి ఏం తెలుసు, వహి కలియుగి శూద్ర సంప్రదాయం, వాళ్ళు ఉన్నదే కలియుగంలో శూద్ర సంప్రదాయం వాళ్ళు. తుమ్ హో సంగమయుగి పురుషోత్తం బన్ రహీ హో, మీరు సంగమయుగులో ఉత్తమ ఆత్మలు అవుతున్నారు. జాంతే హో పహలే నంబర్ మే పురుషోత్తం యహ లక్ష్మీనారాయణ, తెలుసు కదా మీకు, నంబర్ 1 పురుషోత్తములు ఎవరు, లక్ష్మీనారాయణ. ఫిర్ డిగ్రీ కమ్ హోతీ జాయేగి, అక్కడి నుంచి వాళ్ళ డిగ్రీ తరిగిపోతుంది. ఊపర్ సే నీచే ఆతే జా రహేంగే, పైనుండి మెల్లమెల్లగా పతనం అవుతుంటారు. ఫిర్ ఆహిస్తే ఆహిస్తే గిర్తే రహేంగే. ఈ సమయ సబ్ గిర్ చుకే హై, ఇప్పుడు ఇది అందరు మొత్తం టోటల్గా పడిపోయారు, పతనమయ్యారు. జాడ్ పురాణా హో చుకా హై, ఎందుకంటే వృక్షం పాతదైపోయింది. తన సడగయా, మొదలైంత పాడైపోయింది, అంతాను శిథిలమైపోయింది. అబ్ ఫిర్ స్థాపన హోతీ హై, ఫౌండేషన్ లగ్తా హై, మళ్ళీ ఇప్పుడు స్థాపన అవుతుందంటే పునాది పడుతుంది. కలం కిత్నా ఛోటా హోతా హై, అంటు కట్టడం ఎంత చిన్నగా ఉంటుంది చెప్పండి. ఉన్సే కిత్నా బడా జాడ్ బడ్ జాతా హై, దాని నుంచి ఎంత పెద్ద చెట్టు పెద్దగా అవుతుంది. యహ భీ జాడ్ హై, సత్యుగ్ మే బహుత్ ఛోటా జాడ్ హోతా, సత్యుగంలో చాలా చిన్న వృక్షం ఉంటుంది. అబ్ కిత్నా బడా జాడ్ హై, ఇప్పుడు ఎంత పెద్ద వృక్షము. వెరైటీ ఫూల్ కితనే హై, వెరైటీ పువ్వులు ఎన్ని రకాలు ఉన్నాయి అంటున్నారు. మనుష్య సృష్టికి, మానవ సృష్టి యొక్క ఏక్ హీ జాడ్ మే కిత్నీ వెరైటీ హై, ఒకే చెట్టుకి ఎన్ని వెరైటీలు ఉన్నాయి. అనేక వెరైటీ ధర్మం కా జాడ్ హై, అనేక వెరైటీ ధర్మాల యొక్క వృక్షం ఇది. మనుషుల్ది ఏక సూరత్ నా మిలే దూసరే సే, ఒకరి రూపం మరొక రూపంతో కలవదు. బనాయా డ్రామా హైనా, తయారు చేయబడిన డ్రామా. ఏక్ జైసా పాట కోయి కా నహీ హో సక్తా, ఒకే విధమైన పాత్ర ఎవరిది ఉండదు. ఇన్కో కహా జాతా హై కుదరతీ బనాయా బేహద్ కా డ్రామా, దీన్ని ఏమంటారు, విధి డ్రామా అంటారు, అనంతమైన డ్రామా అంటారు, విధి విలాసం అంటారు. ఇన్మే బి బనావట్ బహుత్ హై, ఇందులో కూడా ఎంతో ఆర్టిఫిషియాలిటీ ఉంది. జో చీజ్ రియల్ హోతీ హై ఓ ఖతం భీ హోతీ హై, రియల్ నిజంగా ఉన్నటువంటి వస్తువేమో పాడైపోతుంది. ఫిర్ 5000 వర్ష కే బాద్ రియాలిటీ మే ఆయింగి, మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత అది నిజ రియాలిటీలో వస్తుంది. చిత్ర ఆదివి కోయి రియల్ బనే హుయే తోడే ఈ చిత్రాలన్నీ నిజంగా తయారైనవి అనుకుంటున్నారా, సత్యమంగా తయారైనయా. బ్రహ్మాకి భీ షకల్ ఫిర్ 5000 వర్ష బాద్ తుమ్ దేఖేంగే, బ్రహ్మ యొక్క మొహం కూడా మీరు 5000 సంవత్సరాల తర్వాతే చూస్తారు. इस ड्रामा के राज को समझने में बुद्धि बड़ी विशाल चाहिए, ఈ డ్రామా రహస్యం తెలుసుకోవడానికి మీ బుద్ధి చాలా విశాలంగా ఉండాలి. और कुछ ना समझो, ఏమీ అర్థం కాకపోయినా పర్వాలేదు. సిర్ఫ్ ఏక్ బాత్ బుద్ధి మేరకు, ఒక విషయం మాత్రం బుద్ధిలో పెట్టుకోండి. ఏక్ శివ బాబా దూసరా నకోడి, బాబా తప్ప ఇంకెవరూ లేరు అనే విషయం బుద్ధిలో పెట్టుకోండి. యహ ఆత్మానే కహా, ఈ మాట ఎవరంటున్నారు, ఆత్మ చెప్తోంది. బాబా హమ్ ఆప్కో హీ యాద్ కరేంగే, బాబా నిన్నే జ్ఞాపకం చేస్తాము అని ఆత్మ చెప్తోంది. ఏ తో సహజ్ హైనా, ఇది ఈజీ కదా. హాతోంసే కర్మ కర్తే రహో, చేతులతో కర్మ చేస్తూ ఉండండి. और बुद्धि से बाप को याद करते रहो, బుద్ధితో బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండండి. अच्छा, ओम शांति. मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग.
रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। सारांशम, सहनशीलता का गुण धारण कर सहन శక్తిని ధరించండి। మాయా కే విఘ్నం సే పాస్ హోనా హై। మీరు మాయ విఘ్నాల నుంచి పాస్ కావాలంటే సహించుకోవాల్సిందే అంటున్నారు। అనేక ఆపదాయి ఆయేగి, ఎన్నో కష్టాలు వస్తాయి। అత్యాచార హోంగే, మీ మీద చాలా అత్యాచారాలు జరుగుతాయి। ఐసే సమయ పర్ సహన్ కర్తే, అలాంటి టైంలో కూడా మీరు సహించుకుంటూ బాప్కి యాద్ మే రహనా, బాబా యొక్క జ్ఞాపకంలో ఉండాలి। సచ్చి కమాయి కర్నీ హై, నిజమైన సంపాదన చేసుకోవాలి। విశాల్ బుద్ధి బన్, इस बने बनाए ड्रामा को अच्छी रीति समझना है। విశాల బుద్ధితో మీరు ఈ తయారు చేయబడుతున్న ఈ డ్రామాని చక్కగా అర్థం చేసుకోవాలి। यह कुदरती ड्रामा बना हुआ है, ఈ విధి విలాసంలో ఈ డ్రామా తయారైంది। इसलिए ప్రశ్న उठ नहीं सकता, ప్రశ్న అనేది ఉండనే ఉండదు। బాబ్ जो अच्छी मत देते, బాబా మంచి ఆదేశాన్ని ఇస్తున్నారు। उस पर चलते रहना, దాని ప్రకారం నడుస్తూ ఉండండి। वरदान, बाप समान वरदानी बन, एक के दिल को आराम देने वाले मास्टर दिलाराम भवा। बाप समान वरदानी बन, हर एक के दिल को आराम देने वाले మాస్టర్ దిలారాం భవ। బాబా సమానమై వరదాని ఆత్మల వండి మీరు అయ్యి ప్రతి ఒక్కరి మనసుకి హాయినిచ్చేవారై, అంటే విశ్రాంతినిచ్చేవారై మాస్టర్ దిలారాం మనోభిరాముల వండి। జో బాప్ సమాన్ వరదాని మూర్త బచ్చే హై, బాబా సమానంగా వరదాని అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఓ కభీ కిసీకి కమ్జోరీ కో నహీ దేఖ్తే, వాళ్ళు ఎప్పుడు ఎవరి బలహీనతని చూడరు। ఓ సబ్కే ఊపర్ రెహమ్ దిల్ హోతే, అందరి పట్ల దయాహృదయం కలిగి ఉంటారు। జైసే బాప్ కిసీకి కమ్జోరియా దిల్ పర్ నహీ రఖతే, బాబా ఎప్పుడు కూడా ఎవరి బలహీనతల్ని మనసులో ఉంచుకోరు। वैसे वरदानी बच्चे भी किसी की कमजोरियों को दिल में धारण नहीं करते, అదే విధంగా వరదాని పిల్లలైనటువంటి వాళ్ళు ఎవరి బలహీనతని కూడా మనసులో పెట్టుకోరు। వే హరేక్ కి దిల్ కో ఆరాం దేనే వాలే, వాళ్ళు ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరి మనసుకి హాయిని కలిగించే మాస్టర్ దిలారాం హోతే హై, మాస్టర్ మనోభిరాములు అవుతారు। इसलिए साथी हो या प्रजा, మీ తోటి వాళ్ళైనా ప్రజలైనా సభీ ఉన్కా గుణగాన్ కర్తే హై, అందరూ మీ యొక్క మహిమ చేస్తారు। సభీకే అందర్ సే యహీ ఆశీర్వాద్ నికల్తీ హై, అందరి మనసుల నుంచి ఇవే ఆశీర్వాదాలు వస్తాయి कि ये हमारे सदा స్నేహి సహయోగి హై, వీళ్ళు మా పట్ల ఎప్పుడు స్నేహంతో సహకారంతో ఉన్నారు అని ఆశీర్వాదాలు వస్తాయి అన్నమాట। స్లోగన్, సంగం యుగ పర్ శ్రేష్ఠ ఆత్మ వో హై जो సదా బేఫికర్ బాద్షా హై। సంగమ యుగంలో శ్రేష్ఠాత్మ ఎవరంటే ఎప్పుడు నిశ్చింతగా ఉండి నిశ్చింత చక్రవర్తిలాగా ఉన్నటువంటి వాళ్ళే ఎప్పుడు కూడా శ్రేష్ఠాత్మ అంటున్నారు బాబా। अच्छा, ओम शांति। अभी दादी का पॉइंट बहुत सुंदर है। इस ज्ञान की मंजिल पर चलेंगे तो, ఈ జ్ఞానం అనే గమ్యాన్ని చేరాలంటే सहन करने की शक्ति जरूर धारण करनी पड़ेगी, సహించుకునే శక్తి చాలా తప్పకుండా అవసరం। ये सहनशीलता का गुण बहुत बड़ी शक्ति है, ఈ సహనశీలత అనే గుణం చాలా గొప్ప శక్తివంతమైంది। ये सर्व गुणों में महान गुण है, అన్ని గుణాలలో కూడా ఇది గొప్ప గుణం। जो सहनशील है वो दुख सुख स्तुति निंदा मान अपमान सब में समान रहता है। ఎవరైతే సహనశీలతగా ఉంటారో వాళ్ళు సుఖ దుఃఖాల్లో స్తుతి నిందల్లో మానవమానాల్లో సమానంగా ఉంటారు। एक रस स्थिति में रहने के लिए सहन शक्ति चाहिए, ఒకే విధమైన స్థితిలో ఉండాలంటే మీకు సహన శక్తి ఉండాలి అని అంటున్నారు బాబా। अच्छा, ओम शांति, ओम शांति। यादों की लहरों में जो लहराए, एक अलौकिक सुख वो पाए। शूली को कांटा कर दे, कांटे को जूही, पर्वत को राई कर दे, राई
दिल में बात कर, मन में मुलाकात कर, खुद को तू आजाद कर ले मेरे मना।